హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మున్నాని. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది. కేవలం 37,000 తిరిగినటువంటి కారు. ఈ కారు చూసుకున్నట్లయితే 100% జెన్యూన్ రీడింగ్ అండి. ఫస్ట్ ఓనర్ కార్ అండి. ఈ కారు చూసుకున్నట్లయితే ఢిల్లీ కారు, ఢిల్లీలో ఉంది. 2 తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను. ఎన్ఓసి ఇస్తాను, ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. అదర్ స్టేట్ కార్లో ఫైనల్స్లో రావండి. ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మన చేతికి అయితే కారు అయితే ఇవ్వడం జరిగింది. మీరు వస్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్ళచ్చు. మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్, కంటైనర్ చార్జెస్, కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్కి ఎక్కించి పంపించడం జరిగింది. నా పేరు పీవీసీ మున్నా. నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో పీవీసీ మున్నా వెహికల్స్ అనే కార్ బజార్ ఉంది. నేను ఢిల్లీలో ఉన్నాను. ఈ కారు కూడా ఢిల్లీలో అయితే ఉంది. మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ వేరియంట్ అండి. 2012 కార్ అండి. 2027 దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది. 2027 దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది. తర్వాత కూడా 5 సంవత్సరాలు రెన్యువల్ చేయించుకునే ఆప్షన్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అయితే ఉంది. ప్యూర్ పెట్రోల్ కార్ అండి. కేవలం 37,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. జెన్యూన్ రీడింగ్ అండి. అలాగే మాన్యువల్ గేర్స్. ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ కార్ అండి. కండిషన్ విషయంలో ఈ కార్ ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. ఇంజన్ యొక్క పికప్ నెంబర్ 1గా ఉంది. సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. అలాగే ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి. టైర్స్ ఫ్రంట్ 2 టైర్స్ కూడా 70% టైర్స్ అయితే ఉన్నాయి. వెనకాల చూసుకున్నట్లయితే ఒక 40% టైర్స్ అయితే ఉన్నాయండి. అలాగే ఏసీ, చిల్లేసి ఫుల్ వర్కింగ్లో ఉంది. మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది. పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. 4 పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. 2 కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ 100కి దాదాపుగా 70-80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే సిల్వర్ కలర్ కారు. ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. నాన్ యాక్సిడెంట్ కార్ అండి. మైనర్గా ఒక 4-5 చోట్ల గీతలు పడితే మాత్రం టచ్అప్లు అయితే జరిగాయి. అవి అయితే కామన్ అండి. నేను కాదు, ఇండియాలో ఏ డీలర్ అమ్మినా అదైతే కామన్. కారు యొక్క బాడీ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి 3 6 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. డోర్ పేస్టింగ్, బాడీ పంచింగ్ పర్ఫెక్ట్గా ఉంది. రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కింద బాడీ పర్ఫెక్ట్గా ఉంది. వెనకాల బూట్లో ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. డిక్కీ డోర్ పర్ఫెక్ట్గా ఉంది. ఫ్రంట్ 2 యాప్రాన్స్, 2 లెగ్స్, రేడియేటర్ పట్టి మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి. ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి ఈ కార్కి ఇన్సూరెన్స్ అయితే లేదు. మీరు ఎవరైతే కారు కొనుక్కుంటారో కొనుక్కున్న వాళ్ళు ఇన్సూరెన్స్ కట్టుకోవాల్సి ఉంటుంది. ఈ కారు ధర చూసుకున్నట్లయితే కారు కాస్ట్, కంటైనర్ ఛార్జెస్, కమిషన్, ఎన్ఓసి, రబ్బింగ్ పాలిష్ చేసి ఈ 5 కలుపుకొని హైదరాబాద్ మేడ్చల్ డెలివరీ ఇస్తాను. 2,75,000 రూపాయలు. 2,75,000 రూపాయలకి హైదరాబాద్ మేడ్చల్ డెలివరీ ఇస్తాను. ఇదే ఫైనల్ రేటు, ఇదే ఫిక్స్డ్ రేటు. దీనికి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి, లేకపోతే లేదండి. ఒకసారి కారు మొత్తం చూపిస్తాను. చలో వచ్చేయండి. 10 సంవత్సరాల దాకా ఇంజన్ తిరిగి చూసుకునే పనే ఉండదు. 37,000 తిరిగింది. 4-5 లక్షలు ప్రశాంతంగా తిరగచ్చు. చూడొచ్చు, ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెంట్స్ అయితే లేవండి. హెడ్ ల్యాంప్స్ 80% హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు. కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి. చూడొచ్చండి. అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ ఒక 70-80% మధ్యలో టైర్స్ అయితే ఉన్నాయండి. అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు, చాలా నీట్గా అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. చూడొచ్చు, డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. వెనకాల టైర్ ఒక 40% అయితే ఉందండి. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. అలాగే వెనకాల 2 టెయిల్ ల్యాంప్స్, వెనకాల 2 టెయిల్ ల్యాంప్స్. అలాగే డిక్కీ డోర్ పర్ఫెక్ట్గా ఉంది. అలాగే బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే బూట్ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది. ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి. చూడొచ్చు, బూట్లో ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే ఒక 70% స్టెప్నీ టైర్ అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను. చూడొచ్చు, కారు యొక్క రైట్ సైడ్ లుక్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి. అలాగే టైర్స్ వచ్చేసి వెనకాల ఒక 40-50% టైర్ అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు, డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే చూడొచ్చండి, 70-80% మధ్యలో సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు, డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. 4 పవర్ విండోస్ ఉన్నాయి. మిర్రర్ కంట్రోల్స్ ఉన్నాయి. సీట్ కవర్స్ దాదాపుగా 70-80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. రూఫ్ చాలా నీట్గా ఉంది. అలాగే కీస్ 2 కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి. ఒకసారి ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను. చూడొచ్చు, సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది. ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. 37,000 కిలోమీటర్లు తిరిగింది. జెన్యూన్ రీడింగ్. క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు. అలాగే డాష్బోర్డ్ లుక్స్ చూడొచ్చు, చాలా నీట్గా ఉన్నాయి. మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి. మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్లో అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే ఏసీ కూడా చిల్లేసి మంచి వర్కింగ్లో ఉంది. ఇప్పుడే చూశాను. కాకపోతే ఇది ఏంటంటే ఎఫ్ఎం అనేది కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. అప్ అండ్ డౌన్ చేయాలి. అలాగే ఏసీ చిల్లేసి అండి ఫుల్ వర్కింగ్లో ఉంది. గేర్స్ కూడా చాలా స్మూత్గా అయితే పడుతున్నాయి. గేర్ షిఫ్టింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. క్లచ్ కూడా చాలా స్మూత్గా అయితే ఉందండి. కొత్త కారు ఎలా ఉంటుందో దాదాపుగా అలా అయితే ఉంది కారు చూసుకున్నట్లయితే.
డాష్ బోర్డ్ లుక్స్ చాలా నీట్గా అయితే ఉన్నాయి. రూఫ్ కూడా చూడొచ్చు, ఎటువంటి షేడింగ్స్ కానీ ఎటువంటి మరకలు కానీ అయితే లేవండి. అలాగే 4 పవర్ విండోస్ కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయి. ఫ్రంట్ 2 టైర్స్ 70-80% మధ్యలో టైర్స్ ఉన్నాయండి. అలాగే ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉందండి. లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి 2 యాప్రాన్స్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉన్నాయి. కంపెనీ రేడియేటర్ పట్టి ఉంది. అలాగే బానెట్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. 2000 అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది. 2012 మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైరు VXI వేరియంట్ 37,000 తిరిగింది. ఫస్ట్ ఓనరు, 2 కీస్ ఉన్నాయి. ఇన్సూరెన్స్ లేదు, మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. కార్ కాస్ట్, కంటైనర్ ఛార్జెస్, కమిషన్, NOC, రబ్బింగ్ పాలిష్ చేసి ఈ 5 కలుపుకొని హైదరాబాద్ మేడ్చల్ డెలివరీ ఇస్తాను. 2,75,000 రూపాయలు ఇదే ఫైనల్ ఫిక్స్డ్ రేటు. ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు PVC మున్నాను. అందరికీ బాయ్, జై హింద్.